అలిగిబెల్లి నర్సిరెడ్డి గారు. అధ్యక్ష, అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు. తెలుగు విశ్వవిద్యాలయం పేరు గతంలో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంగా పేరు పెట్టి అది కొనసాగుతూ ఉంది. ఆ విశ్వవిద్యాలయం పేరు సూరవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంగా మార్చటాన్ని నేను అభినందిస్తున్నాను, ఆమోదిస్తున్నాను, మద్దతు తెలియజేస్తున్నాను. తెలుగు విశ్వవిద్యాలయం అంటే తెలుగు సాహిత్యం, తెలుగు భాషాభివృద్ధి, తెలుగు కొరకు పనిచేసిన వాళ్ళు. ఇక్కడ కులాలు వీటన్నిటికంటే ముఖ్యం అది భాష కొరకు ఏర్పడ్డ విశ్వవిద్యాలయం కాబట్టి భాషకి ఎవరు ఎక్కువ పనిచేశారనేది కూడా చాలా ముఖ్యమైన అంశం. ఆ కోణంలో ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ గారు చాలా అంశాలు మన ముందు ప్రస్తావించారు. అంటే బహుముఖంగా వారు అనేక పుస్తకాలు రాయటమే కాదు, తెలుగు భాషను నిజాం కాలంలో మనకప్పుడు పాలనా భాషగా కానీ లేదా విద్య బోధించే భాషగా ఉర్దూ ఉంటే తెలుగు అభివృద్ధి కొరకు అనేక సంస్కరణలు చేయటం కానీ అనేక పనులు చేయటం కానీ మన ముందు కనిపిస్తూ ఉంది. వాస్తవంగా తెలుగు భాషకు అంత కృషి చేసిన వ్యక్తి పేరు ఆనాడే పెట్టవలసి ఉండే, ఒక మాట అనుకోవాల్సి వస్తే. ఎందుకంటే స్వాతంత్రోద్యమంలో పాల్గొనటం కానీ లేదా ఆంధ్ర రాష్ట్రం కొరకు పోరాటం కానీ దానికి సంబంధించి పొట్టి శ్రీరాములు గారి పేరు మరో స్మారక చిహ్నంగా పెట్టుకోవచ్చు, మరో దానికి పెడితే ఇంకా సముచితంగా ఉంటుంది. కానీ భాషకు సంబంధించినప్పుడు సూరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు చాలా సముచితమైంది. వారు రాసిన పుస్తకాలన్నీ గమనించినా కూడా ముఖ్యంగా ఆంధ్ర మహాసభకు తొలి అధ్యక్షుడిగా ఉండి, అంతకంటే ముందు మట్టి మనసులని కానీ బానిసత్వం అలవడిన జాతిగా ఉన్నట్టు కానీ దాని నుంచి తెలంగాణ లేదా నిజాం పాలనలోని ప్రజానికాన్ని ముందుకు తీసుకొచ్చి తెలంగాణ సాయుధ పోరాటమే కావచ్చు, ఇప్పటి వరకు కూడా ఈ రాష్ట్రంలో ప్రశ్నించే గుణాన్ని నిలబెట్టిన వ్యక్తిగా వారు ఉన్నారు. కాబట్టి వారు పేరు పెట్టడం చాలా సముచితం. అందువల్ల ఇప్పటికైనా తెలుగు భాష కొరకు పనిచేసిన వారు, తెలంగాణ ఉద్యమంలో ఉన్నవారు, నిజాం రాష్ట్రంలో తెలుగును ముందుకు తీసుకుపోయిన వారి పేరు ఎప్పుడో పెట్టవలసింది ఇప్పుడు పెట్టినందుకు నేను పూర్తిగా సమర్థిస్తూ ఈ బిల్లును ఆమోదిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. టు ద రిప్లై టు ద డిస్కషన్. చైర్మన్ సార్, గుర్తింపు పొందాలంటే అంత సులభం కాదు. మేము మా స్టూడెంట్ కాలంలో కూడా ఇప్పుడు గౌరవ సభ్యులు మా నర్సిరెడ్డి గారు కానీ చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే 2 విశ్వవిద్యాలయాలకు ఒకే పేరు ఉండకూడదు. ఒకటి. రెండవది, సూరవరం ప్రతాప్ రెడ్డి గారు మామూలు వ్యక్తి కాదు. ఒక రంగానికి ఆ మహనీయుని కన్ఫైన్ చేయడానికి వీల్లేదు. వైతాళికుడు. మా ప్రాంత అదృష్టం ఏంటి అంటే 1930లో జోగిపేటలో తొలి తెలుగు మహాసభ ఇప్పటికి మా దగ్గర చెప్పుకుంటారు, అంటే చదువుతున్నాం ఆ చరిత్ర. హైదరాబాద్ రాష్ట్రంలో ఆనాడు తెలుగు భాషని కాపాడడం, పెంచడం, దానికి తోడు సమాజంలో మార్పులు, తెలంగాణ ఈ హైదరాబాద్ తెలంగాణ ప్రాంతానికి మార్పులు, సామాజిక మార్పులు, ఏ రంగం తీసుకున్నా ఈ సమాజాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేయడం ఓ మామూలు అంశం కాదు. మనందరికీ కూడా స్ఫూర్తి ప్రదాత. కానీ రాజకీయంగా ఏదో ఒక జాలాగో తప్పుడు ఆలోచన ఏంది అంటే ఆ మహనీయుడు పొట్టి శ్రీరామ్ గారి పేరు తీసి సూరవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టి అనుకుంటుంది అధ్యక్ష. ప్రధానంగా అదే గౌరవము పొట్టి శ్రీరాములు గారికి, వారి దేశభక్తి, గాంధీయవాదము,
వారి దీక్ష, రాష్ట్రం ఏర్పడడం, మన తెలుగు యూనివర్సిటీ వారి పేరు పెట్టడం, ఈ 2 రాష్ట్రాలు అయిన తర్వాత అక్కడ ముఖ్యమంత్రి కూడా స్పష్టంగా తెలియజేసిన అధ్యక్ష, నా కటింగ్స్ ఉన్నాయి కూడా. చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు ఎక్స్ప్రెస్ ద గవర్నమెంట్స్ కమిట్మెంట్ టు ఎస్టాబ్లిష్ ఎ తెలుగు యూనివర్సిటీ ఇన్ ద నేమ్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు. ఇట్స్ వెరీ క్లియర్. రెండవది, ఏ కులానికి ఏ వర్గానికో నష్టం కలిగేయాలను కానీ మనోవేదన కలిగేయాలని కాదు అధ్యక్ష. నేను 89 నుంచి శాసనసభ్యునిగా మొదలుగొండెం గెలిచినాము. ఐ ఆల్వేస్ యూస్ టు గెట్ ఇన్స్పైర్డ్ బై రోషయ్య గారు. 16 బడ్జెట్లు, ఏ ట్రూ డెమోక్రట్. వాదన ఎంత తీవ్ర వాదన అయినా, ఎన్ని గంటలైనా ఆ క్యారెక్టరు, ఆ కమిట్మెంటు ఇవాళ ఇన్స్పిరేషన్ ఫర్ మా యంగ్స్టర్స్ అందరికీ ఇన్స్పిరేషన్. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు. పొట్టి శ్రీరాములు గారి పేరును కేంద్రానికి ప్రతిపాదిస్తాము. చెర్లపల్లి చాలా పెద్ద రైలు టెర్మినల్, దానికి ఆ పేరు పెట్టిద్దామని చెప్పి వారి సభలో వాగ్దానం చేశారు. అదే రకంగా తెలంగాణ ఒక్క మాట చెప్తాను ప్రకాష్ అన్న, మనకు దేశమైన రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రమైన మన ఆలోచన విధానంలో కొద్ది మార్పు రావాలి. వీఆర్ అల్టిమేట్లీ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ టు ద సొసైటీ. ఈరోజు బీసీ కులగణనే కానీ ఎస్సీ వర్గీకరణనే కానీ ఈరోజు కూడా పరిస్థితి ఏమున్నది? వేర్ డు వి స్టాండ్? ఓ ప్రాంతము రాష్ట్రంగా మారితే నా తలరాత మారుతుంది అనే నమ్మకం నాకు రావాలి. కనుక అందరినీ మనం గౌరవించుకుంటూ వారి సాక్రిఫైస్ని మనస్ఫూర్తిగా తీసుకొని ఐ బిలీవ్ ఇన్ ఇట్. ఐఎమ్ అన్ ఇండియన్. I belong to this country. I respect my leaders. I respect the visionaries. I respect the sacrifices. It was Damodar Rajanasma who represented before the High Command Telangana Vadana. I never told this. ఎప్పుడు నేను చెప్పుకోలేదు. ప్రాంత ప్రీతి ఉంటుంది, భాష ప్రీతి ఉంటుంది. బట్ అల్టిమేట్లీ వి బిలాంగ్ టు ఎ సొసైటీ. వీఆర్ ఆల్ ఆన్సరబుల్, వీఆర్ ఆల్ అకౌంటబుల్. ఎంత చక్కగా మా యూనివర్సిటీ కాలంలో వీస్ టు రీడ్, చదివే వాళ్ళము, కొద్దిగా లెఫ్ట్ ఓరియంటల్లో పనిచేసిన వాళ్ళము, వారి యొక్క చరిత్ర చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళం. ఇట్ డజంట్ మీన్ దట్ సంబడి ఎల్స్ షుడ్ బి బిలిటిల్డ్. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ. ఒక మాట చెప్తున్నాను, దార్శనికుని బట్టి, మానవత్వాన్ని బట్టి అహం తగ్గించుకొని కమిట్మెంట్ పెంచుకుంటే సమాజానికి సంపూర్ణంగా సేవ చేసిన వాళ్ళం అవుతాం. వీఆర్ నాట్ పర్మనెంట్ ఇయర్. వాడు మనం చేసే సేవ, మనం తీసుకున్న నిర్ణయాలు. ఈరోజు బాబాసాహెబ్ని ఎందుకు గుర్తుపెట్టుకుంటాం? మహాత్మా గాంధీని మహాత్ముని ఎందుకు అంటాం? జ్యోతిరావు పూలేని ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే ఎందుకు అంటాం? సో ultimately we are answerable to our conscience, we are answerable to the society. We are not against any community, but we also should recognize the contribution of Potti Sriramulu. 100%. No, I am an Indian. తెలుగు వారమే కాదు, భారతీయులము, తెలుగువారము, భారతీయులము, తెలుగువారము, భారతీయులము, తెలుగువారము. మా దేశ స్వాతంత్రానికి ఎంతోమంది త్యాగం చేశారు, ఎంతోమంది. రైట్ ఫ్రమ్ భగత్ సింగ్. Yes, we respect, we bow to them, we recognize, we appreciate the sacrifices. అదే రకంగా we respect, we bow, we respect the sacrifices. ఆ కాలంలో కూడా అదే రకంగా మన ప్రాంతము రాష్ట్రమైంది. సంతోషం.
వి అప్రిషియేటెడ్. నేను చాలా సంతోషంగా ఉన్నాం. కానీ రాష్ట్రంలో అమ్మా ప్లీజ్ వారు మాట్లాడుతున్నారు కదా. ఇదే చెప్తున్నా కదా సార్, ఇదే ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్. నేనేమంటున్నాను, రోషయ్య గారు ఉన్నారు. దట్స్ వాట్ ఐఎమ్ టెలింగ్. సో వాట్ ఐ సే ఒకటి సార్, మనం గౌరవిస్తాము, మన త్యాగమూర్తులని మనం స్ఫూర్తిగా తీసుకుందాము. విల్ ఫాలో దెమ్, విల్ ట్రై టు ఫాలో దెమ్. బట్ అల్టిమేట్లీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఏముంది అంటే వీఆర్ ఇన్ అ సొసైటీ. అది కనుక వీళ్ళు రోషయ్య గారిని గౌరవించుకుంటూ ముఖ్యమంత్రి గారు ప్రకటన చేసిర్రు సార్, ఈ అమీర్పేటలో ఉన్న ఏది నేచర్ క్యూర్ హాస్పిటల్ని, ఇది గ్రేట్ డెమోక్రట్, గ్రేట్ పార్లమెంటేరియన్, వాళ్ళని గౌరవించాలి, దాన్ని నామకరణం చేయాలి. ఈ ప్రతిపాదన అనేది కేంద్రానికి పంపాలి. ఇదే తెలుగు యూనివర్సిటీని మన వైతాళికుడు సూర్యవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద నామకరణం చేయాలని చెప్పి ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి గారు మాట్లాడారు, నేను మాట్లాడినా సార్. అందరము ఆ బిల్ పాస్ చేసుకుని మీదకి వచ్చినాము. గౌరవ సభ్యులందరూ కూడా ఈ బిల్లుని ఆమోదిస్తారని చెప్పి విశ్వసిస్తూనే సెలవు తీసుకుంటారు సార్. The question is that Potti Sriramlu Telugu University Amendment Bill 2025 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and bill is considered. I shall now put to the class to vote. There are no amendments to the classes 2 to 4. Class 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for the class 2 and 4, class 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, 4, class 1 enacting formula and long title to stand part of the bill. I shall now request the minister to move the motion for the passing the bill. Chairman sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed.